ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్, డబ్బులు సంపాదిస్తున్నారు కానీ నెలాఖరు వచ్చేటప్పటికి చేతిలో ఏమీ ఉండటం లేదు. అయితే ఈ సంపాదించిన డబ్బుని ఎలా వేస్ట్ చేస్తున్నారు? అంటే అనుకోని ఖర్చులు, అనవసరపు ఖర్చులు పెట్టడం వల్ల ఏంటి? కారణాలు ఏంటండి? అంటే అందరినీ ఒకే గూటిలోకి మనం చేర్చి ఇలా ఖర్చు పెడుతున్నారని చెప్పలేం గానీ, అది పర్సన్ టు పర్సన్, ఫ్యామిలీ టు ఫ్యామిలీకి ఉంటుందండి. బట్ కామన్‌గా ఎక్కువ మంది మనీ గనక ఒకవేళ వేస్ట్ అయిపోతుంది అనుకుంటే గనక డెఫినిట్‌గా మనం మాట్లాడుకుని ఈ 5 రీజన్‌లో ఒక రీజన్ లేదా మల్టిపుల్ రీజన్స్ అయ్యుండొచ్చు. ఒకటి బయట ఔటింగ్‌కెళ్ళడం, ఫ్రీక్వెన్సీగా ఔటింగ్‌కెళ్ళడం. అఫోర్డబిలిటీ ఉంటే ఇట్స్ ఓకే. తప్పేం లేదు. బట్ రూ. 1,00,000 శాలరీ వాళ్ళు ఔటింగ్‌కెళ్ళిందనుకోను, రూ. 20,000 శాలరీ ఉన్నోళ్ళకి ఔటింగ్‌కెళ్ళింది చాలా తేడా తేడా ఉంటుంది. ఫ్రీక్వెన్సీగా ఔటింగ్‌కెళ్ళటం వల్ల ఏందంటే బయట ఖర్చులు ఎక్కువవుతుంది. బయట ఫుడ్‌కి ఖర్చు ఎక్కువవుతుంది. ఇప్పుడు బయట ఫ్యామిలీ ఒక బిర్యానీ తిన్నారంటే రూ. 2,000 అయిపోతుంది. ఇంట్లో అదే బిర్యానీ యెస్. మనం 300, 400 కూడా మనం చేసుకోవచ్చు కదా! కాబట్టి ఎక్కువ మందిలో ఎక్కువ సార్లు ఖర్చవుతుంది అని అనుకున్నారంటే ఇది ఖచ్చితంగా ఔటింగ్ చేయడం వల్ల వచ్చిన ఖర్చనమాట. కాబట్టి బయట ఫుడ్‌ని తక్కువ అంటే ఎంకరేజ్ చేయకుండా ఉండడం బెటర్ అనమాట. అండ్ రెండోది సబ్స్క్రిప్షన్ ఫీజులు ఎక్కువుంటాయి. లైక్ ఓటీటీలు తీసుకుంటా ఉంటారు. అండ్ బీయింగ్ కేబుల్ అంటాడు. ఆ ఇంటర్నెట్ అంటాడు. జియో అంటారు. అండ్ డైరెక్ట్ టు హోమ్ అంటారు. ఇలా తీసుకుంటారు, వాడుకోరు పెద్దగా. బిజీ లైఫ్‌లో అంత ఎవరు పట్టించుకోరనమాట. అండ్ చాలా ఫ్యామిలీలు చూసుకోండి, ఫస్ట్ ఏదో ఒక 2, 3 వాళ్ళకి ఇష్టమైన మూవీ ఏదో రన్ అవుతుందని చెప్పేసి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఆ ఒక్కదాన్ని చూసేసి వదిలేస్తారింక. అంత టైము ఏముండదు యెస్. కదా! అందుకని సబ్స్క్రిప్షన్ ఫీజ్ ఇలాంటివి ఎక్కువుంటాయనమాట. న్యూస్ పేపర్ తీసుకుంటాడు, ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకుంటారు, డీటీహెచ్ తీసుకుంటాడు. ఇక బయట ఆ సర్వీస్, ఈ సర్వీస్ వాడుకోవచ్చు కదని చెప్పేసి సబ్స్క్రిప్షన్ ఫీజ్ కడతారు. అంటే తీరా చూస్తే వేటిని మాక్సిమం వాడుకోరు. అది వేస్ట్ అయిపోద్ది. ఇప్పుడు మన ఇంటర్నెట్ ఏదైనా మన డేటా తీసుకున్నాం అనుకోండి, వాళ్ళది జీరో అయిపోద్ది కదా! సో, అట్లా సబ్స్క్రిప్షన్స్ వరకు నిజంగా నువ్వు వాడుతున్నావు తప్పదనుకుంటే తప్ప అది ఉంచుకొని మిగతాయి మొత్తాన్ని మనం డిస్కార్డ్ చేయొచ్చనమాట. కాబట్టి ఎంతకంత మనీని అందులో సేవ్ చేసుకోవచ్చు. మూడోది, ఇవాళ రేపట్లో ఆన్‌లైన్స్ వచ్చిన తర్వాత ఏందంటే టూ మచ్‌గా షాపింగ్ చేస్తున్నాం. ఆన్‌లైన్ షాపింగ్. అన్నెసెసరీ అనమాట అవి. అవసరానికి మించి. అవసరానికి మించనమాట. అంటే ఇండియాలో ఉన్న బీట్ ఏందంటే మన సంస్కృతి పరంగా, మన కల్చర్ పరంగా చూస్తే ఫెస్టివల్ చాలా ఎక్కువ. ఎప్పుడు ఏదో ఒక ఫెస్టివల్ వస్తూనే ఉంటది. ఏకాదశితో శ్రీరామనవమి, ఏకాదశి పండుగ, లేపోతే లక్ష్మీ పూజలు, లేపోతే కార్తీక మాసాలు, శ్రావణ మాసాలు, దసరాలు, దీవాళీలు ఏదోటి వస్తూనే ఉంటాయి. మళ్ళీ ఇవి కాకుండా ఫ్యామిలీలో పుట్టినరోజులు, మ్యారేజ్ యెస్. డేస్ ఇవి నడుస్తూనే ఉంటాయి. నిరంతరం వస్తూనే ఉంటాయి. ఇవి కాకుండా మన అయినోళ్ళ ఇళ్ళలో, తెలిసినోళ్ళ ఇళ్ళలో సెలబ్రేషన్స్ అవి ఉంటాయి. అంటే ఏదో ఒకటి ప్రతి సెలబ్రేషన్‌కి తగ్గట్టు కొత్త డిజైన్స్ తీసుకుందాం అని చెప్పేసేసి షాపింగ్ చేస్తా ఉంటారు. ఈ ఆన్‌లైన్ వచ్చిన తర్వాత మరీ ఎక్కువవుతుంది. ఎందుకంటే మీరు ఏదైనా తీసుకోండి 70%, 50% డిస్కౌంట్ అని చెప్తారు. అది జెన్యూన్‌గా ఎంతవరకు డిస్కౌంటో మనకు తెలీదు గానీ, బట్ మనల్నయితే టెంప్టేషన్ చేస్తా యెస్. ఉంటాయి. అతిగా షాపింగ్ చేస్తాం. అవసరం లేకపోయినా షాపింగ్ చేస్తాం. ఊహించండి 20, 30 ఇయర్స్ బ్యాక్ ఇంటర్నెట్ లేని రోజుల్లో ఆహ్, షాపింగ్‌తో పోల్చుకుంటే ఇప్పుడు టూ మచ్ చేస్తున్నాం. 5 నిమిషాలు. మరి క్విక్ కామర్స్ వచ్చిన తర్వాతయితే 10 10 నిమిషాల్లోనే నిమిషాల్లో ఇచ్చేసి డెలివరీ. వెళ్ళిపోతున్నారు. అందుకని ఏదుంటే అది ఇచ్చేస్తున్నారు ఆర్డర్స్. కాబట్టి ఆన్‌లైన్ షాపింగ్ కూడా ఎంత కంట్రోల్‌లో ఉంచుకుంటే మనకంత బెటర్ అనమాట. అది నిజంగా నీడా లేదా ఫైండ్ ఔట్ చేయండి. నీడ్ అయితేనే తీసుకోవడం బెటర్ అనమాట. తర్వాత అండ్ లాస్ట్ వన్, ఈ మధ్య బ్రాండెడ్ ప్రొడక్ట్‌కి ఎక్కువ క్రేజీ వస్తుంది. ఏది మాట్లాడినా బ్రాండెడ్ అంటున్నారు. ఎంత అంటే కిచెన్ యుటెన్సిల్స్ దగ్గర నుంచి మనం వేసుకునే క్లోత్స్ వరకు అన్ని చోట బ్రాండెడ్. బ్రాండెడ్ అంటే నథింగ్ బట్ ప్రీమియజేషనే. అంతకంత రేట్ ఎక్కువుంటుంది. 20, 30% అలా ఎక్కువుంటుంది. ఒకప్పుడు కోటికెళ్ళి షాపింగ్ చేసేవాడు. ఏ బ్రాండ్స్ ఉండేవి కావు. ఇప్పుడు అలా కాదు. షూ తీసుకున్నామంటే 5, 6,000, షర్టులు తీసుకున్నామంటే 4, 5,000. చాలా కాస్ట్‌లీ అనమాట ఇప్పుడు. అందుకని ఈ బ్రాండెడ్ క్రేజీ వల్ల ఏందంటే ఎక్స్‌పెండిచర్ బాగా పెంచుకుంటా పోతున్నారు. అఫోర్డబిలిటీ ఉంటే ఇట్స్ ఓకే. బట్ లేనోళ్ళందరూ కూడా పెద్ద పెద్ద బ్రాండ్స్‌కెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేదు కదా! ఆల్టర్‌నేటివ్ ఉన్నాయి కదా! అందుకని నెసెసరీ అయితే తప్ప బ్రాండెడ్ జోలికి పోవద్దనమాట. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఈ పార్టీలు, పబ్బులు, ఈవెంట్స్ ఇవన్నమాట. ఇంక బయటికెళ్లారంటే ఖర్చు చెప్పాల్సిన ఖర్చు. పని లేదు. ఇయాల రేపట్లో సోషల్ గ్యాదరింగ్స్, సోషల్ మీటింగ్స్ ఎక్కువైపోతున్నాయి. అందుకని వీకెండ్ వచ్చిందంటే ఎవరో ఒకళ్ళు ఇవ్వాలి. 4 సార్లు మనం వెళ్తే ఒకసారైనా మనం ఇవ్వాల్సొచ్చిద్ది కదా! ఇట్లా ఈ పార్టీలు ఈటి వల్ల కూడా మనీ అంతా వేస్ట్ అయిపోతుందనమాట. అందుకని ఎక్కువ మంది మనకి డబ్బు మిగలటం లేదు, వచ్చే సాలరీ సాలటం లేదు అంటున్నారంటే, అంటే ఖచ్చితంగా మనం ఇప్పుడు మాట్లాడుకున్న ఈ ఐదిట్లో ఎక్కడో చోట మనీ ఎళ్ళిపోతుందనమాట బయటికి. ఏమంటే ఔట్ సైడ్ ఫుడ్ ఎక్కువ ఇచ్చేయటం, బ్రాండెడ్ వాటిని టూ మచ్‌గా అలవాటు పడటం, బయట ఈవెంట్స్‌కి, పార్టీస్‌కి ఎక్కువ అటెండ్ అవుతా పాటం, ఆన్‌లైన్ షాపింగ్స్ ఎక్కువ
అంటే టూ మచ్గా చేయటం అండ్ ఓవర్గా సబ్స్క్రిప్షన్ తీసుకుంటూ అన్నిటికీ వీటిని వాడకుండా ఉంటాం. ఈ ఐదింట్లో ఏదో ఒకటి ఉంటుంది ఎక్కువ సార్లు. కాబట్టి ఎవరికి వాళ్ళే వచ్చిన శాలరీలో ఉంచి ముందు 20% సేవింగ్ పంపించేసేసి మిగతా వాటితోటి లైఫ్ స్టైల్ని కంట్రోల్లో ఉంచుకోవటం ద్వారా అంటే ఫ్యూచర్లో ఎంతకంత వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. వీటితో పాటు ఫినాన్షియల్ ప్లానింగ్ కూడా చాలా ఇంపార్టెంటే కదా. డెఫినెట్గా ఉండాలి. ఎండ్ ఆఫ్ ద డే చాలామంది ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే అది ఒక సపరేట్ సబ్జెక్టు, అది మనకు అవసరం లేదు, అప్పుల్లో ఉన్న వాళ్ళకి లేకపోతే ఫ్యూచర్లో వివచ్చం సంపాదించే వాళ్ళు అనుకుంటారు. కానీ మనీ మేనేజ్మెంట్ అనేది కోర్ సబ్జెక్ట్ అండి. ఎందుకు జాబ్ చేస్తాం? జాబ్ చేయటం హ్యాపీనెస్ ఏం కాదు, డబ్బు వస్తుందని ఒకే ఒక రీజన్తో చేస్తారు ఎవరైనా. డబ్బు ఎందుకు అంటే అవసరాల కోసం. అందుకని మనకు ఆ డబ్బు కోసం జాబ్ చేస్తున్నప్పుడు ఆ డబ్బుని జాగ్రత్తగా వాడటం చాలా ఇంపార్టెంట్ కదా. ఎందుకంటే జాబ్ రేపొద్దున ఊడితే రోడ్డు మీదకి వచ్చేస్తే ఇన్కమ్ ఆగిపోద్ది అందరికీ. అందుకే జాబ్ ఉన్నప్పుడే ఆ మనీని జాగ్రత్తగా మనం సేవ్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ డబ్బు చేత వర్క్ చేయించుకున్నారనుకోండి, అది హ్యాపీ కదా. అందుకే ప్రపంచంలో మీరు ఎక్కడైనా చూడండి మనీ మేకింగ్ అనేది 4 రకాలుగానే ఉంటుంది. ఒకటి, మనం గొడ్డులాగా సేకరణ చేసి డబ్బు సంపాదించే ఒక పద్ధతి. రెండోది, మన క్యాపిటల్ చేత వర్క్ చేయించుకోవటం, మనం రెస్ట్ తీసుకోవటం. మన క్యాపిటల్ మన చేత వర్క్ అది వర్క్ చేస్తూ ఉంటుంది, దానివల్ల నాకు డబ్బు వస్తుంటుంది. సపోజ్ నా దగ్గర 2 కోట్లు ఉన్నాయి అనుకోండి, బ్యాంక్లో పడేసాను అనుకోండి, మంత్లీ 1 లాక్ వస్తూనే ఉంటుంది. వర్క్ చేయాల్సిన అవసరం నాకు లేదనమాట. అట్లా క్యాపిటల్ చేత వర్క్ చేయించుకోవటం. మూడోది, తక్కువ రేటుని సాటు కొనేసే వస్తువుల్ని ఎక్కువ రేటుని సాటు అమ్మేసుకోవటం. ఈ కాల్డ్ ఆర్బిట్రేషన్. అది. నాలుగోది ఇన్సూరెన్స్. ఎవరైనా లిఫ్ట్ మెయింటెనెన్స్ కోసం తీసుకుంటారు, లిఫ్ట్ రిపేర్ వచ్చినా రాకపోయినా నాకు ఎంతనే ఇవ్వాలి. అలాగే హౌస్ మెయింటెనెన్స్, ఓకే. అలాగే ఏదైనా యూటిలిటీస్ ఏదైనా ఉంది అనుకోండి, నువ్వు వాడిపోయినా వాళ్ళకి మెయింటెనెన్స్ ఫీజు ఇవ్వాలన్నమాట. అలాగే కారు మెయింటెనెన్స్, ఓకే. ఇట్లా మెయింటెనెన్స్ ఫీజుని అవతల తీసుకుంటారు. రిపేర్లు వస్తే ఫ్రీగా చేస్తారు, లేకపోతే మనీ వసూలు చేస్తూ ఉంటారు. దాన్ని మనం ఇన్సూరెన్స్ అనుకోవచ్చు. అందుకని ప్రపంచంలో ఎవరు డబ్బులు చేస్తున్నా ఈ 4 ఒకటి అయి ఉండొచ్చు. ఇన్సూరెన్స్ కావచ్చు, లేకపోతే ఆర్బిట్రేషన్ అయి ఉండొచ్చు, లేదా క్యాపిటల్ చేత వర్క్ చేయించుకోవటం అయి ఉండొచ్చు, లేదా వాళ్ళే వర్క్ చేయటం అయి ఉండొచ్చు. వీటన్నిటికన్నా ఈజీ వే మనీ మేకింగ్ అంటే జాబ్ చేయటమే. వరస్ట్ ఏంటంటే అక్కడ నువ్వు డబ్బులు మిగిలించుకొని వేరే దాంట్లో ఏదో ఒక దాంట్లో యాక్టివిటీ చేసుకుంటే తప్ప ఈ డబ్బు చాలదు నీకు. అందుకని క్యాపిటల్ చేత వర్క్ చేయించుకోవాలంటే మీ దగ్గర క్యాపిటల్ ఉండాలి కదా. ఆ క్యాపిటల్ రావాలంటే మీరు జాబ్ చేసేటప్పుడు ఎంతకంత దాచుకుంటేనే అది క్యాపిటల్ అవుతుంది. ఆ క్యాపిటల్లో నుంచి వర్క్ చేయించుకోవడం ద్వారా నువ్వు వర్క్ చేసే పని లేకుండా పోతుంది ఫ్యూచర్లో. అందుకని సాధ్యంత వరకు ఎక్కువ ఇన్కమ్ స్ట్రీమ్స్ ఉంచుకోవటం బెటర్ అనమాట. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి, మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.